ఇలాంటి గ్రంథాన్ని పట్టుకొని, క్షమించండి నన్ను ఆడబిడ్డల ముందు అంటున్నాను, లంజల పుస్తకం ఇలాంటి బైబిల్ను పట్టుకొని యేసుక్రీస్తును కన్న తల్లి రోమా సైనికుడితో పడుకొని యేసుని కంది అని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను. నేనేమన్నానంటే, బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడానికి నోరెలా వస్తుందిరా నీకు, మరి మీ పురాణాల్లో ఉన్నవేంటి, అవి బూతులు కాదా అన్నాను. దాని మీద ఒక కేసు పెట్టారు. మీరు నమ్మండి అమ్మా, నరకం ఎలా ఉంటుందో చూపించారు నాకు 7 రోజులు. కటింగ్ వాళ్ళు ఇలా చేశారనుకుంటున్నారా? గుంటలు తవ్వినట్లుగా అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేశారు నన్ను. ఆ జైలు అధికారి ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అందరూ వినాలి. యారా లంజా కొడక, బ్రిటిష్ వాళ్ళు మీ అమ్మతో కలిస్తే పుట్టినవారా నువ్వు అని అన్నాడు నన్ను, ఎర్ర టెండల్లో నిలబెట్టి. నాకు చాలా కష్టం అనిపించిందమ్మా. నేనెవరింట్లో దొంగతనం చేయలా, నేనెవరి మీద దాడి చేయలా, నేనెవరిని చంపమని పిలుపునివ్వలా, నేనెవరిని కించపరచలా, నేనెవరిని అవమానించలా. ఉన్నది న్యాయం మాట్లాడినందుకు 7 రోజుల పాటు నా బిడ్డలకు దూరంగా నేను జైల్లో ఉన్నాను. పోలీసు అన్నలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు విషయమై నింద అనుభవించుట నాకు, శ్రమ అనుభవించుట నాకు మేలాయను అన్నట్లుగా నా తల మీద ఉన్న జుట్టును మాత్రమే తీయగలిగారు, కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కించిత్తు కూడా కదిలించలేకపోయారు ఎవరు కూడా. నాకెక్కడ అభి మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే జైలుకి చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు రావాలి, జైల్లో ఏమన్నా ఉంటే నన్ను పలకరించాలి. నా భార్య, నాకు 1.5 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల బాబు, వాడికి బాగలేదు ఒంట్లో నన్ను అరెస్ట్ చేసే సమయానికి. నా బిడ్డకు కూడా పరిస్థితి సరిగా లేదు. వాళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో చెప్పండి అని దండం పెట్టి అడిగిందంట. మాకు తెలియదు అన్నారంట. అర్బన్ పోలీస్ స్టేషన్లో నుంచి ఎస్ఐ వచ్చాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు. మాకు తెలియదు అన్నారంట. అంటే అప్పుడు నా భార్య అందంట, నా భర్తకి ఏదైనా జరిగితే ఇదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతాను అని చెప్పిందట. ఆ మాట చెప్పి నీ పిల్లలు ఏడుస్తున్నారు అనంటే నాకు గుండె పగిలిపోయింది. నా వల్ల కాదు. నేను, నా భార్య, నా 2 పిల్లలు మాత్రమే ఉంటాం, ఇంట్లో ఇంకెవరు ఉండరు మాకు. వరే దేవుడు నాకు ఎంత చక్కని వాగ్దాటిచ్చాడు, ఎంత చక్కగా నేను పాటలు రాయగలను, కొద్దో గొప్ప పాడగలను, వాక్యం చెప్పగలను. నేను కూడా బైబిల్ గ్రంథంలో ఉండే మాటలు చెప్పి 4 రూపాయలు సంపాదించుకుంటే, ఈరోజు నా భార్య 2 బిడ్డలను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారుల ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదా అని అనిపించినప్పుడు ఏడ్చాను. ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది, నా బిడ్డలు ఏడ్చారని చెప్పొద్దు, నేను చెప్తున్నా. ఇవాళ మన బతికి ఎలా ఉందో తెలుసా? ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు, బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు, యేసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజా కొడక అన్నా మనం ఇది ఏమన్యాయం అని అడగకూడదు. చర్చిలోనికి వచ్చి ఎవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు. మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు. మరీని పట్టుకొని బిచ్ అని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు. మన వాళ్ళని నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడి న్యాయం అని మనం అనకూడదు. రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగుళ్ళు పట్టుకొని లాగి, మీ మొగుళ్ళకు సంపాదించుకోవడం చేత కాకపోతే పాస్టర్ల పెళ్ళాలను మా దగ్గరికి పంపండి, మీకు డబ్బులు ఇస్తామని అన్నారు, అది ఎక్కడ అన్యాయం అని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు. అజయ్ బాబు నోటి దురుసా, నేను ఒక లాయర్ని సార్. నల్ల కోట్ వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలనో నాకు తెలుసు. ఎవరి కోసం అండి నేను జైలుకి వెళ్ళింది? ఎవరి కోసం జైలుకి వెళ్ళాను నేను? మనది ప్రజాస్వామ్య దేశం, భారతదేశం. ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం. ఈ దేశానికంటూ అధికారికమైన మతమేమీ లేదు.
భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే. ఇక్కడ ఎవడైనా 18 సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఇక్కడ ఎవడైనా తను ఇష్టపడినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు. ఇక్కడ ఎవడైనా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పొచ్చు. ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరుల్ని, దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు మనల్ని. వాళ్ళ మన బతుకులు ఎలా అయిపోయాయో తెలుసా? పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి, మీరు హత్య అంటారేంటి? ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి? యాక్సిడెంట్ అండి అది. యాక్సిడెంట్. రోడ్డుకి 9 అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు. మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది కాళ్ళ మీద నుంచి తల వరకు. యాక్సిడెంట్ అది, నమ్మండి మీరు. యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు? మనిషి గుండెల మీద బూటుకాలతో తన్నిన గుర్తులున్నాయి, అయినా అది యాక్సిడెంటే అని నమ్మాలి మీరు. కళ్ళకు పెట్టుకున్న కళ్ళజోడును చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న. యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి. హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఆ 15 గంటల్లో ఎప్పుడు చూడండి, ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలని చెప్పి ఒక్క హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో 4 గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు, మూతుకున్న మాస్క్ తీయకుండానే 4 గంటలు పడిపోయి ఉన్నాడు. యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి. ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం, ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం. కోడకల్లారా, మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము వినాలా? ఆధారాలు పెట్టండి రా, ఆధారాలు. మాకు తెలియక నేను హత్య అనుకున్నాను. పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి, నేను నమ్మేశాను. 3 కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది. నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు, ఇంకా ఎక్కువేం మాట్లాడొద్దు. అది యాక్సిడెంట్. యాక్సిడెంటే ఎందుకంటున్నాను ఈ మాట అంటే, భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చ్ పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవడైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి, నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణశిక్ష విధించే చట్టం అది. మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది, బైబుల్ చేత పట్టుకొని కలబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి, స్వస్థతా ప్రార్థనలు రద్దయిపోయాయి, సువార్త సభలు ఆగిపోయాయి, పాస్టర్స్ బిక్కుబిక్కులు తిరుగుతూ ఉన్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీంకోర్టులోనికి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు 4 లాయర్లను పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు. 13 రాష్ట్రాల గవర్నమెంట్లను భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి. నమ్మండి,
నమ్మాలి సుమా. 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2,000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలరని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాళ్ళలో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు పాపం. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు. జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మర్యాదగా చెప్తున్నా, యాక్సిడెంట్ అండి, యాక్సిడెంట్ ఇది. అది యాక్సిడెంట్. అజయ్ బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. రోడ్డు పక్కన నోట్లో గంజా వేసుకొని తిరిగేవాడిగా. చదువుకున్నానా, బిఏ చదువుతూ కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో LLB చేసి టాప్ ర్యాంకర్ని నేను. మాట్లాడడం తెలుసా నాకు తెలుసా? నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్లారు. నాలాంటి వాడిని అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేశారు. ఇంకా మీరు మాట్లాడుతున్నారేంటి అజయ్ బాబు గురించి? ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూటమి ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో త్వరలోనే పెద్దోళ్ళు గవర్నమెంట్ తెచ్చుకుంటారు. అప్పుడు మన 2 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుని తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన. ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవడీడు కోన్కిస్క గొట్టంగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు నన్ను. ఇది జరిగింది. నేనేమంటానంటే, ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసులు నుండి ఉంటారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంది. ఇదంతా వద్దు, ఇదంతా వద్దు. మీరు చర్చిలు పడగొట్టడం ఎందుకు? పాస్టర్లను చంపడం ఎందుకు? బైబిల్ తగలబెట్టడం ఎందుకు? రోజు గంటల తరబడి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని అమ్మనా బూతులు క్రైస్తవులను తిట్టడం ఎందుకు? మా ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగించడం ఎందుకు? మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాలను చేయడం ఎందుకు? మీకు అడ్డెవరు? మా క్రైస్తవులు, మా ముస్లింలు, మా దళితులే కదా. కులం పేరుతో దళితులు పాకిస్తాన్కి జయగొడతారని ముస్లింలు, మత మార్పిడి గాళ్ళని క్రైస్తవులనే కదా మీరు టార్గెట్ చేస్తుంది. నిషేధం విధించండి మా 3 జనాల మీద. విధించి పెట్టలను కాల్చినట్లు మమ్మల్ని కాల్చేశారంటే దేశం మీ సొత్తు అయిపోద్ది. మంచి ఆలోచన చెప్తున్నాను. అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ ఉండదు. అప్పుడెవరు మాట్లాడరండి, అప్పుడెవరు మాట్లాడరు. నాలాంటోడు బయట ఉండకూడదండి బాబు, తప్పు కాదు. రేపు భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి మూతకు ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివితే నాలుకలు కోసి చెవుల్లో సీసాలు పోసి అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్లే దారిలో కల్లాపులు చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి. మేము ఎలా బతకాలో తెలుసా? దేవదాసి వ్యవస్థగా మారిపోవాలి. మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి. మేమేమైపోవాలా? జోగినీలుగా మారాలి. ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ సతీ సహగమనం కావాలి, బాల్య వివాహాలు జరగాలి. మా వాళ్ళందరినీ మీరు ఓచకోతలు కూసుకోవాలి. అప్పుడు మీరు బాగుంటారు. మాకు బుద్ధి వచ్చింది. రాజ్యాంగాన్ని మార్చాలండి. క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట. నేను మాట చెప్పున్నా, అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడాలి మన గురించి. మాట్లాడారా? సరే, బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం. బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం. కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా? ఒక్క మాట. ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు, జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం. షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా? చివరికి కనీసం నేను క్రిస్టియన్ని, బైబిల్ చదువుతా, రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన 2 మాటలు మాట్లాడా? పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే. ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు ఇవాళ. మీకు తెలుసా, మీడియా ఆయన ఒక బఫూన్ చేసింది. ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నాడు ఆ మగాడు. ఇక్కడ మేసాలు తిప్పి తొడలు జరిచే వాళ్ళని గేటు దగ్గరకు కూడా రానియరు, కుక్కలను కొట్టినట్టు కొడతారు వాళ్ళు. అక్కడ
అయినా కేఏ పాలకి పాపం 10 ఓట్లు కూడా పడలా. నేను విషయం చెప్తున్నా. చివరిగా ఒక మాట చెప్పనా, నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ చర్చల్లో పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు? నీ బైబిల్ తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు? ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేవునికి పనికిరావని చెప్పిన ఏ పార్టీనైనా నేను చెప్తున్నాను, దయచేసి ఈ రాజకీయ పార్టీలని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి. ఈ క్షణాన తీర్మానం చేసుకోండి. అరే బాబు, నీ నుండి నాకెంత దూరమో నా నుండి నీకు అంత దూరం. కదలబడుతున్నారా? భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కలిపితే 100లో 50% మంది ఉన్నామే. మా ఓట్లు అవసరం లేకుండానే గెలవండి చూస్తాం. మా మద్దతు లేకుండానే గెలవండి చూస్తాం. సింపుల్ తెలుసా? పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైడ్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో. పాస్టర్స్ని కాపాడుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిన్న ప్రవీణ్ అన్న, మొన్న ప్రవీణ్ అన్న, నిన్న అజయ్, ఈరోజు స్టీవెన్ అన్న కావచ్చు, అభినయ్ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఇదే ప్లేస్లో కానీ వాళ్ళ మత పెద్దలుండుంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. వాస్తవం కాదమ్మా?